కామారెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు గోసపడుతున్నారు. కుప్పల మీదనే నిద్రపోతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్మేటందుకు తీసుకొస్తే 10 దినాలైన ఆఫీసర్లు గొంటలేరని అంటున్నారు రైతులు. 2 కాంటలు పెట్టి వడ్లు తూకమేస్తున్నారని, దీంతో లేట్ అవుతుందని చెప్తున్నారు. సెంటర్ దగ్గర తాగేటందుకు నీళ్లు కూడా దొరుకుతలేవని బాధపడుతున్నారు. హమాలీలను కాంటలను పెంచాలని కోరుతున్నారు. కుప్పలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పటికే సీరియల్ 500 చిల్లర అయింది. కాంటలు కూడా ఒక 4-5 పెట్టిరని తెలిసింది. కాకపోతే ఇంకా జల్దీగా కాంటలు ఎక్కువ పెట్టి తొందరగా కాంట చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాలం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా కాంటలు ఎక్కువ చేసి లేబర్ని ఎక్కువ పెట్టి తొందరగా కాంటలు చేస్తే బాగుంటుందేమో అని మా అభిప్రాయం. వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మేఘాలు జూన్ 31 వరకే వస్తాయని అంటారు. మరి తొందరగా కాంటలు కావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళకు 14 రోజులు అవుతుంది. ఇప్పటికీ లైన్ లేదు. ఒక సీరియల్ కూడా కరెక్ట్ సీరియల్ మీద లేదు. ముందు సీరియల్ వచ్చి అధికారంగా దాయించుకున్న వాళ్ళు ముందర సీరియల్ వెళ్ళిపోతుండ్రు. సీరియల్ క్రమాన ఉన్న వాళ్ళేమో ఇక్కడనే ఉండిపోతున్నాము. కరెక్ట్ అమలు లేరు. అమలు ఉన్న కాడికైనా కానీ మళ్ళీ ఈ ప్రైవేట్ అమలను పెట్టుకుందామంటే వాళ్ళని రాణిస్తలేరట. 1-2 కాంటలు కాగానే ఒక 4-5 రైతులే కాగానే పొదుగుతుంది, బంద్ చేస్తారు. తాటిపత్రులు లేవు, మొగులొస్తుంది. తెలంగాణ కొద్దాక ఈయన వండుడు అవుతుంది. మాకు చాలా ఇబ్బంది ఉన్నది.